బేసిక్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, ఇంగ్లీష్ గ్రామర్, వొకాబులరీ, ఇలా కొంత 10వ తరగతికి సంబంధించినటువంటి సిలబస్ అంశాలను ఇంగ్లీష్ భాషలో ప్రిస్క్రైబ్ చేశారు సిలబస్లో. అందులో ఒక ప్రధానమైన భాగం వొకాబులరీ. వొకాబులరీలో సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండ్ ఫ్రేజల్ వర్బ్స్ అని మనం 5 అంశాలను సాధారణంగా చెప్పుకుంటాం. వొకాబులరీలో సినోనిమ్స్ అంటే సమానార్థాలు, యాంటోనిమ్స్ అంటే వ్యతిరేకార్థాలు, హోమోఫోన్స్ సమోచ్చరణ పదాలు, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ జాతీయాలు, పదబంధాలు, ఫ్రేజల్ వర్బ్స్ పద సముదాయాలు. అయితే గరిష్టంగా ఈ సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్ అందరికీ సులభంగా అర్థమవుతాయి. కానీ ఈ ఇడియమ్స్ అండ్ ఫ్రేజల్ వర్బ్స్ ఇక్కడికి వచ్చేసరికి విద్యార్థులు చాలా ఇది కష్టం అని చెప్పేసి నిట్టూరుస్తుంటారు. ఆ ఇబ్బందిని తొలగించి మనకి పరీక్షలో అడిగే రకరకాల ప్రశ్నలకి సులభంగా ఉండడానికి ఈరోజు వొకాబులరీ పదజాలంలో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనం నేర్చుకుందాం. మనకి ఈ మన టీవీలో అంటే ఈ గురుకులానికి సంబంధించినటువంటి టీజీటీస్ అండ్ పీజీటీస్కి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కు మనం ఈరోజు వొకాబులరీలో అంతర్భాగంగా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ని నేర్చుకుందాం. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఇడియం అంటే జాతీయం అని తెలుగులో అర్థం. అయితే ఇది అదో రకమైనటువంటి ప్రయోగం. అదో రకమైన ప్రయోగం అంటే ఇడియంకి ఒక సర్ఫేస్ మీనింగ్ ఉంటుంది, ఒక ఇన్నర్ మీనింగ్ ఉంటుంది. ఉదాహరణకు మనకి ఇక్కడ అ కాక్ అండ్ బుల్ స్టోరీ అనేది ఒక జాతీయం, ఇది ఒక ఇడియం. ఈ ఇడియానికి సంబంధించి మనకి కాక్ అండ్ బుల్ స్టోరీ అంటే చూడడానికి కాక్ అంటే కోడి పుంజు, బుల్ అంటే ఎద్దు, అంటే అటు కోడి పుంజు ఎద్దు చెప్పిన కథ అని ఇది సర్ఫేస్ మీనింగ్. కానీ ఇన్నర్ మీనింగ్ ఏంటంటే నిజానికి దీనికి కల్పిత కథ, కట్టు కథ, కాకమ్మ కథలు, అబద్ధాలు చెప్పటం అని దీని అసలైనటువంటి అర్థం. అయితే ఎవరైతే ఇలాంటి ఇడియమ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ నిత్య జీవితంలో అతి ముఖ్యంగా వాడేటటువంటి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ని వాటి పుట్టుపూర్వోత్తరాలు కనుక నేర్చుకోగలిగితే అద్భుతంగా ఎలాంటి ప్రశ్న అయినా అవలీలుగా మనం ఆన్సర్ చేయవచ్చు. అలాంటి ఒక చక్కని ప్రయత్నమే మనం ఈ లెసన్లో రకరకాల ఇడియమ్స్కు సంబంధించిన కథలు, వాటి ప్రయోగాలు, వాటి అర్థాలు నేర్చుకుందాం. అయితే మొట్టమొదటి ఇడియం అ కాక్ అండ్ బుల్ స్టోరీ. ఇది ఎలా పుట్టింది, దీని అర్థం ఏంటి సవివరంగా తెలుసుకుందాం. ఈసప్ అనేటటువంటి ఒక గ్రీకు బానిస ఉండేవాడు. కాబట్టి పరీక్షకు సిద్ధం కావడానికి, టీజీటీ పీజీటీ పరీక్షకి ఆంగ్ల విభాగంలో సిద్ధం కావడానికి వొకాబులరీ పదజాలం అనే అంశంలో మనం ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనే అంశాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఇడియమ్స్ గురించి నేర్చుకుందాం. ఇవి పోటీ పరీక్షల్లో చాలా వరకు వీటి గురించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి పుట్టుపూర్వోత్తరాలు, వాటి అర్థం, వాటి ప్రయోగం కనుక మనం నేర్చుకుంటే ఇవి చాలా సులభంగా ఉంటుంది. అలాంటి ఒక ఇడియం అ కాక్ అండ్ బుల్ స్టోరీ. అ కాక్ అండ్ బుల్ స్టోరీ ఇది ఇడియం. నిజానికి ముందు దీని కథ తెలుసుకున్న తర్వాత దీని అర్థం ఏంటో చూద్దాము. ఈసప్ అనేటటువంటి ఒక గ్రీకు బానిస ఉండేవాడు ఒకప్పుడు. ఈసప్ ఇతను ఫేబుల్స్ అని కొన్ని కథలు రాశాడు. నిజానికి ఫేబుల్ అంటే కల్పిత కథ, కట్టు కథ, ఇదంతా కల్పన. అయితే ఈ గ్రీకు బానిస అతను జైల్లో పెట్టినప్పుడు అతను జైల్లో ఉండి ఏం చేయాలో అని చెప్పేసి వెంటనే రచనలు చేయడం మొదలుపెట్టాడట. అతను ఈసప్స్ ఫేబుల్స్ అనే అర్థంతో ఆ టైటిల్ పేరుతో ఎన్నో కథలు రాశాడని జనాలు నమ్ముతారు. అయితే ఈ ఈసప్ 6వ శతాబ్దం, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో అతను జీవించేవాడట. ఇతను ఒక గ్రీకు బానిస. అతను రాసినటువంటి కథల్లో జంతువులే ప్రధాన పాత్రలుగా మనకి కనబడతాయి. మనకు తెలుగులో చిన్నయ్య సూరి రచించిన ఈ పంచతంత్రం, మిత్రలాభము, మిత్రభేదం లాగా మనకి ఇందులో జంతువులే ప్రధాన పాత్ర పోషిస్తూ రకరకాల కథలు చెప్పుకుంటాయి, లేకుంటే పాత్రలు పోషిస్తాయి. ఆ కథ చివర మనకు ఒక మంచి మోరల్, నీతిని మనకు నేర్పిస్తాయి. అదేవిధంగా ఈసప్ రాసినటువంటి ఫేబుల్స్లో ఒక కథ మనకి ఈ కాక్ అండ్ బుల్ స్టోరీ అని చెప్పేసి. అయితే ఇందులో ఏమవుతుందంటే జంతువులన్నీ కలిసి ఒక దగ్గర ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటాయి. మీటింగ్ పెట్టుకున్న తర్వాత వాటికి బోర్ కొడుతూ ఉంటే ఏం చేద్దాం అంటే, ఒక పని చేద్దాం, అందరం కలిసి కథలు చెప్పుకుందాం అని చెప్పేసి వాటి యొక్క సమావేశంలో తీర్మానించుకుంటాయట.
అందులో ఎక్కువగా కథలు చెప్పి ప్రధాన భూమిక పోషించింది ఒక కోడిపుంజు, ఒక ఎద్దు. అసలు ఆ కథ పేరే కాక్ అండ్ బుల్ స్టోరీ. అవి ప్రధాన భూమిక పోషించినాయి కాబట్టి దానికి కాక్ అండ్ బుల్ స్టోరీ అని చెప్పేసి పేరు వచ్చింది. అయితే ఈరోజు మనకి ఈ కాక్ అండ్ బుల్ స్టోరీ అంటే దీన్ని మనం అబద్ధం అనే అర్థంతో దీన్ని వాడుతున్నాం. అబద్ధం అని ఎందుకు వాడుతున్నామంటే అసలు ఈ ఈసప్ అనేటటువంటి వ్యక్తి క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఇతను జీవించి ఉన్నాడు అనడానికి చారిత్రక ఆధారాలు అతి తక్కువగా ఉన్నాయి. కాబట్టి జనాలు అనేది ఏంటంటే అసలు ఈసప్ అనేవాడి ఉనికికే అసలు ఆ ఉనికే ఒక ప్రశ్నార్థకం అయినప్పుడు అతను కథలు రాయటం ఏంటి, ఆ కథల్లో జంతువులు మాట్లాడటం ఏంటి, ఆ జంతువుల కథల్లో కోడిపుంజు ఎద్దు మాట్లాడటం ఏంటి, కాబట్టి ఇదంతా ఉటిదే, అంత కల్పిత గాథ, అసలు ఇదంతా అబద్ధం అన్న అర్థంతో ఈరోజు ఆ కాక్ అండ్ బుల్ స్టోరీ అంటే ఇట్స్ అ లై. మనం ఇంగ్లీష్లో ఇలా చెబుతాం. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ టెల్ మీ అ కాక్ అండ్ బుల్ స్టోరీ, టెల్ మీ వై యు ఆర్ లేట్. ఒక వ్యక్తి ఆలస్యంగా వచ్చినప్పుడు నాకేమి కాకమ్మ కథలు కట్టుకథలు చెప్పక్కర్లేదు, ఎందుకు లేట్గా వచ్చావో నిజం చెప్పేసేయి అన్న అర్థంతో. కాబట్టి ఈరోజు ఆ కాక్ అండ్ బుల్ స్టోరీ మీన్స్ అ లై, ఓన్లీ కల్పిత కథ, కట్టుకథ, కాకమ్మ కథ అని అర్థం. ఇలా మనం కథ దాని పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవటం వల్ల ఇంకెప్పుడు కూడా మనకి అసలు అంటే ఈ ఇడియమ్స్ యొక్క ప్రయోగం చాలా సులభం అయిపోతుంది. అంటే ప్రతి పదానికి ఇలా కథ తెలుసుకోవాలన్న ఆవశ్యకత లేదు. కాకపోతే దాని యొక్క వృత్తాంతం తెలుసుకోవటం వల్ల మనం ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఆ కాక్ అండ్ బుల్ స్టోరీ మీన్స్ అ లై. తర్వాత ఇంకొక స్టోరీని చూద్దాం, ఇంకొక ఇంగ్లీష్ ఇడియంను చూద్దాం. ఈ ఇడియం పేరు అ డాగ్ ఇన్ ద మేంజర్. బాగా గమనించండి, ఇది స్పెల్లింగు MEANGER, మేంజర్. మేంజర్, దీన్ని మనం కన్ఫ్యూజ్ అయ్యి మేనేజర్ అనుకోకూడదు, మేంజర్. ఇది కూడా నిజానికి దీని కథ ఏందో తెలుసుకుందాం. ఈసప్ రాసినటువంటి మరొక కల్పిత కథ అ డాగ్ ఇన్ ద మేంజర్. అందులో ఒకానొక కథలో ఏం జరుగుతుందంటే మనకి అసలు మేంజర్ అంటే గాడి అని అర్థం. ఎక్కడైతే గడ్డి వేస్తామో, జంతువులకు గడ్డి వేసే ఆ ప్రదేశాన్ని తెలుగులో మనము గాడి అంటాం. ఘాట్లో గడ్డేసాము అంటాం కదా, అలా ఆ గాడిని మేంజర్ అంటాం. ఆ కథలో ఏం జరుగుతుందంటే ఆ ఘాట్లో ఒకరోజు ఒక కుక్క పడుకొని ఉందట. అయితే నిజానికి ఆ గడ్డి తినడానికి అక్కడికి ఒక ఎద్దు, ఒక గుర్రం, ఈ రెండు వచ్చాయట. ఎద్దు గుర్రం వచ్చిన తర్వాత అవి గడ్డి తిందామంటే ఈ కుక్క ఏం చేస్తుంది, వాటిని చూసి బావుబావు అని మొరగడం మొదలుపెట్టింది. వీటికి భయం, ఆ కుక్క ఉందని చెప్పేసి ఆ గడ్డి దగ్గరికి వెళ్ళలేవు. వాస్తవానికి కుక్క దానికి గడ్డి తినటం రాదు, దానికి అవసరం లేని వస్తువు గడ్డి. పోని అర్హత కలిగినటువంటి తినగలిగేటటువంటి ఆ ఎద్దుని గుర్రాన్ని తిననిస్తుందా అంటే అది తిననివ్వట్లేదు. కొంతమందిని ఇలా గడ్డివామి దగ్గరి కుక్క అని చెప్పేసి పోలుస్తుంటాం. అంటే ఆ వ్యక్తి దాన్ని అనుభవించలేడు, ఇతరులను అనుభవించడానికి అవకాశం ఇవ్వడు. అలాంటి వ్యక్తిని చాలా పిసినిగొట్టువాడు, వాడికి ఉపయోగపడదు, నలుగురిని వాడుకొనివ్వడు అని మనం తెలుగులో గడ్డివామి దగ్గర కుక్కలాగా ఎందుకట్లా ప్రవర్తిస్తావు అని చెప్పటం ఒక ఇడియోమాటిక్, ఒక జాతీయమైంది. అందులో మనకి ఈరోజు ఆ డాగ్ ఇన్ ద మేంజర్ అని ఎలా చెబుతున్నామంటే అ పర్సన్ హూ స్టాప్స్ అదర్స్ ఎంజాయింగ్ సంథింగ్ హీ ఆర్ షీ కెనాట్ యూజ్ ఆర్ డస్ నాట్ వాంట్. అంటే వాడికి ఉపయోగం లేదు, వాడు కోరుకోలేడు, వీడికి ప్రయోజనం లేదు, అర్హత కలిగిన వాడిని వీడు తిననివ్వడు. అలాంటి వ్యక్తిని ఆ డాగ్ ఇన్ ద మేంజర్తో పోలుస్తాం. ఉదాహరణ చూద్దాం. అలో ద చిల్డ్రన్ టు ప్లే విత్ ద స్పోర్ట్ మెటీరియల్స్. ఆట వస్తువులతో ఆ పిల్లల్ని ఆడుకొనిద్దాం. డోంట్ బీ సచ్ అ డాగ్ ఇన్ ద మేంజర్. నీకు ఆడడానికి రాదు, నీకు ఆడడానికి ఇష్టం లేదు, పోనీ ఆడుకునే వాళ్ళని ఆడనిస్తున్నావు అంటే నువ్వు కూడా ఆడనివ్వట్లేదు. కాబట్టి నువ్వు గడివామి దగ్గర కుక్కలాగా ప్రవర్తించాకు, ఆడుకునే పిల్లల్ని ఆడుకొనిద్దాం. డోంట్ బీ సచ్ అ డాగ్ ఇన్ ద మేంజర్ అనటం ఆనవాయితీ అయింది. ఈరోజు డాగ్ ఇన్ ద మేంజర్ అంటే
అనుభవించని వాడు, ఇతరులను అనుభవించనీయని వాడు, గడ్డివామి దగ్గర కుక్క అనే అర్థంతో ఈ ఇడియం వాడతాం. ఎంత చక్కగా ఉంది. ఇలాంటి కథలు తెలుసుకోవటం వల్ల మనం నిత్య జీవితంలో ఎలాంటి ఇడియమ్స్, అందుకే ఇడియం అంటే దానికి ఒక సర్ఫేస్ మీనింగ్ ఉంటుంది, ఒక ఇన్నర్ మీనింగ్ ఉంటుంది. పైపైన చూడండి, డాగ్ ఇన్ ద మేంజర్ అంటే ఘాట్లో ఉండే కుక్క అని ఈ పైపై అర్థం. కానీ దీని యొక్క అంతరార్థం మనకు ముఖ్యం. గడ్డివామి దగ్గర కుక్క అంటే తను ఎంజాయ్ చేయలేరు, ఇతరులను ఎంజాయ్ చేయనివ్వరు. అంటే మనకి ఒక విషయాన్ని ఇలా ఇడియమాటిక్గా చెప్పటం వల్ల వినే శ్రోత లేకుంటే ఎవరికైనా అవతలి వాళ్ళు వాళ్ళ హృదయాన్ని తాకేట్టుగా, హృదయానికి హత్తుకుపోయేటట్టుగా ఒక విషయాన్ని వివరించడానికి వీలవుతుంది. నిజానికి ఇడియమ్స్ కానీ ఫ్రేజెస్ కానీ చాలా బ్యూటిఫుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజెస్ వొకాబులరీ. ఇంకొక ఇడియంని మనం తెలుసుకుందాం. అ లయన్స్ షేర్ అనేది ఇంకొక అతి చక్కని ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. తెలుగులో మనం సింహభాగం అంటాం. ఏంటి సింహభాగం? లయన్స్ షేర్. చూడడానికి ఏమో లయన్ ఏదో షేర్ తీసుకోవడం అన్న అర్థం ఉంది. అయితే ఇదే ఈసపు రాసిన, అంటే ఈసపు రాసిన కథల్లోంచి ఎన్నెన్నో ఇడియమ్స్ మనకి భాషకి అలంకారప్రాయంగా వచ్చాయి. నిజానికి ఈ ఇడియమ్స్ కథల్లోంచి, మానవ శరీర భాగాల్లోంచి, భాషల్లోంచి, గృహోపకరణ వస్తువుల్లోంచి, అంకెలు సంఖ్యల నుంచి, అనుభవాల్లోంచి, దేశ విదేశాల నుంచి ఎక్కడో ఏదో ఒక రకంగా పుట్టుక తీసుకుంటుంది ఇడియం. అది భాషలో ఒక పర్టికులర్ అర్థంతో సెటిల్ అయి ప్రాచుర్యం పొందుతుంది. అది ఎలా ప్రాచుర్యం పొందింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఈ లయన్స్ షేర్ అనే దాంట్లో ఒకసారి ఏమవుతుంది, జంతువులన్నీ కలిసి మృగరాజు అయినటువంటి సింహంతో అన్నీ కలిసి కట్టుగా టీం వర్క్ చేసి అవి వేటాడటం మొదలు పెడతాయి. వేటాడిన తర్వాత అంటే అన్ని కోఆపరేటివ్గా టీం వర్క్ చేసి అన్ని సమానంగా తీసుకుందామని ముందు డిసైడ్ అవుతాయి. దానికి సింహం కూడా ఒప్పుకుంటుంది. అన్నీ కలిసి వేటాడిన తర్వాత ఆ జంతువులను, ఆ మృత జంతువులను అన్నింటినీ ఒక దగ్గర కుప్పగా పోస్తాయి. పోసిన తర్వాత ఈ మృగరాజు ఆ కథలో ముందుకొచ్చి దాన్ని 4 సమానమైనటువంటి భాగాలుగా చేయడం జరుగుతుంది. ఆ సింహం చేసి మిగతా జంతువులను ఉద్దేశించి ఇలా అంటుంది, నేను మృగరాజును కాబట్టి ఈ 25% నాకు. ఒక పార్ట్ అయిపోయింది. 2, మరి నా భార్య ఉంది కదా ఇంటి దగ్గర, మరి ఆమెకు చాలా ముఖ్యమే కదా, ఆమెకు కూడా నేను ఒక షేర్ ఇవ్వాల్సిందే కదా రాణికి అని ఇంకొక 25% తను వైపుకి ఇంకో వైపుకు పెట్టుకుంటుంది. అన్ని జంతువులు బిక్కుబిక్కుమని చూస్తుంటాయి. ఇంకొక 25% షేర్ తీసుకొని ఇది నా పరాక్రమానికి, నా అంటే శౌర్యానికి సింబాలిక్గా ఈ 25% నాకు చెందాలి అని చెప్పి మిగతా చిట్ట చివరి 25% చూపిస్తూ ఈ 25% ఎవరికి చెందాలని అడగాలన్న ధైర్యం మీకుంది, చెప్పండి చూద్దాం అనగానే పాపం అన్ని జంతువులు బిక్కుబిక్కుమని ఏం మాట్లాడవు. అంటే ఆఖరికి ఆ 4వ భాగం కూడా సింహమే తీసుకుంటుంది ఆ కథలో. అయితే ఈరోజు సింహభాగం, ఆ కథలో అయితే 4 భాగాలు సింహమే కొట్టేసింది ఆ దర్పంతో, గర్వంతో. కానీ ఈరోజు సింహభాగం, అధిక భాగం, ఎక్కువ మొత్తం అన్న అర్థంతో మనం ఈరోజు ఈ ఇడియంని ఇంగ్లీష్లో అంటే మేజర్ పోర్షన్, తెలుగులో అయితే సింహభాగం. అయితే ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాము. ద లయన్స్ షేర్ ఆఫ్ ద స్పేస్ ఇన్ ద రూమ్ గోస్ ఆన్ బుక్స్. ఆ గదిని చూడండి, అన్ని పుస్తకాలన్నీ రూమ్ నిండా చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఈ గదిలో సింహభాగం స్థలాన్ని పుస్తకాలే ఆక్రమించుకున్నాయి. కావాలంటే మనం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. సార్ మాకు ఫండ్స్ అవన్నీ ఉన్నాయండి మా కాలేజీలో, లయన్స్ షేర్ ఆఫ్ ది ఫండ్స్ దే ఆర్ స్పెంట్ ఆన్ సైంటిఫిక్ ఎగ్జిబిషన్స్. అంటే సింహభాగం ఈ సైంటిఫిక్ ఎగ్జిబిషన్స్ మీదనే మేము ఖర్చు పెడతాము, అధిక భాగం అన్న అర్థంతో మనం వాడతాం. కాబట్టి ఆ లయన్స్ షేర్ అంటే సింహభాగం అన్న అర్థంతో, ఆ మేజర్ పోర్షన్ అన్న అర్థంతో ఈరోజు మనము ఈ ఇడియంని వాడుతున్నాం. తర్వాత 4వ అతి ముఖ్యమైనటువంటి ఇడియం ఆ 9 days వండర్. ఆ 9 days వండర్ చూడడానికి 9 రోజుల ఏదో ఆశ్చర్యకరమైన అంశం. తెలుగులో మనం 3 నాళ్ళ ముచ్చట అంటాం. 3 నాళ్ళ ముచ్చట అంటే అది అతి స్వల్ప వ్యవధిలో మాత్రమే దానికి ప్రాధాన్యత ఉంటుంది, ఆ తర్వాత దాన్ని ఎవరు పట్టించుకోరు అని అర్థం. 3 నాళ్ళ ముచ్చట. ఇక్కడ 9 days వండర్ అంటే మనకి పిల్లులు, పిల్లి కూనలు, కుక్క పిల్లలు
ఇవి జన్మించిన తర్వాత 9 రోజుల వరకు వాటికి కళ్ళు కనపడవు, కళ్ళు మూసుకొనే ఉంటాయి. తర్వాత అవి కళ్ళు తెరవటం, ఇది ప్రకృతి ధర్మం. అయితే ఇన్ని రోజులు ఇవి జన్మ ఎత్తిన తర్వాత అసలు ఈ ప్రపంచం ఎలా ఉంది, అసలు ఎంత అద్భుతంగా ఉందో, ఎప్పుడు చూద్దాం, ఏం జరుగుతూ ఉంది అనే ఏదో ఒక రకమైనటువంటి ఉత్సుకత, ఒక కుతూహలం, ఒక జిజ్ఞాస వాటిలో ఉంటుంది. 9 రోజులు గడిచిన తర్వాత కళ్ళు బాగా స్పష్టంగా కనపడ్డ తర్వాత ఇంతేనా ఈ ప్రపంచం, అయ్యో మేమెంతో ఊహించుకుంటాం కదా, అంతింతేనా అంటే తెలుగులో మనం 3 నాళ్ల ముచ్చట అంటాం. అయితే ఏదైనా సరే సంథింగ్ టెంపరీగా మాత్రమే ఉండగలిగేది, ఎక్కువ రోజులు దానికి అధిక ప్రాధాన్యత లేదు, స్వల్ప వ్యవధిలో మాత్రమే దానికి ప్రాధాన్యత గలదు అని చెప్పటం. రోమన్లు ప్రాచీన కాలంలో వాళ్ళు ఏదైనా ఒక ప్రకృతి విపత్తు లేకుంటే ఏదో భూకంపమో ఏదో వచ్చిన తర్వాత వాళ్ళు 9 రోజులు పండగలు జరుపుకునేవాళ్ళట. అంటే ఆ కష్టం తీరింది కదా అని చెప్పేసి వాళ్ళ ఆనందం. ఈ ఆనందం కూడా 9 రోజులే కదా, తాత్కాలికమే కదా. కాబట్టి ఈరోజు సంథింగ్ షార్ట్ లివ్డ్, తాత్కాలికమైనది, స్వల్ప వ్యవధి కలిగినది, సంథింగ్ షార్ట్ లివ్డ్ అనే అర్థంతో ఆ 9 days వండర్ అనేటటువంటి జాతీయాన్ని వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 2 దంపతులు చూస్తున్నాం. అక్కడ ఏం చెప్తా ఉంది ఎగ్జాంపుల్ అంటే, షీ ఈజ్ నాట్ బ్రాడ్ మైండెడ్, విశాలమైనటువంటి దృక్పథం గల వ్యక్తి ఆమె కాదు. హిజ్ హ్యాపీనెస్ ఆఫ్టర్ మ్యారీయింగ్ దట్ బ్యూటిఫుల్ గర్ల్ ఈజ్ ఓన్లీ అ 9 days వండర్. షీ ఈజ్ నాట్ బ్రాడ్ మైండెడ్. హిజ్ హ్యాపీనెస్ ఆఫ్టర్ మ్యారీయింగ్ దట్ బ్యూటిఫుల్ గర్ల్ ఈజ్ ఓన్లీ అ 9 days వండర్. అంటే ఆమె విశాలమైనటువంటి హృదయము దృక్పథం కలిగిన వ్యక్తి కాదు. అతని ఆనందం, నేను ఒక అందగత్తెను పెళ్లి చేసుకున్నా అన్న ఆనందం అంతా అది 3 నాళ్ల ముచ్చటనే అవుతుంది తప్ప, అది షార్ట్ లివ్డే తప్ప, షార్ట్ లివ్డ్, తాత్కాలికమైంది అనేదాన్ని ఆ 9 days వండర్ అని చెప్తాం. చాలా అద్భుతమైనటువంటి ఇడియం. అదేవిధంగా అ స్నేక్ ఇన్ ద గ్రాస్, ఇది ఒక చక్కని ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. అ స్నేక్ ఇన్ ద గ్రాస్ మనకు సర్ఫేస్ మీనింగ్ అని కనుక చూస్తే గడ్డిలో ఉండే పాము. గడ్డిలో ఉండే పాము అంటే మనకు కనపడుతుందా? అక్కడ ఆ బొమ్మలో మనం చూస్తూ ఉన్నాం. అది గడ్డిలో ఎక్కడో ఉండింటుంది పాము. ఎటువైపు వెళ్తూ ఉంది, ఎక్కడ నక్కి ఉంది, ఎక్కడ వచ్చి ఏ క్షణంలో కాటేస్తుంది, ఇదేవి మనం ఊహించలేం. అంటే ఏదైనా జరగవచ్చు, ఎప్పుడైనా ఈ పాము వచ్చి మనల్ని అటాక్ చేయొచ్చు. మనం తెలుగులో అంటాం మెడగబడ్డ పాము కరవక తప్పదని. అయితే ఇక్కడ కనబడట్లేదు కాబట్టి ఆ స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటే ఇది ఒక గుప్త శత్రువు. అయితే దీన్ని మనకి క్రీస్తు పూర్వము 70-19 70 అండ్ 19 BCలో రోమన్ పోయెట్, ఒక ప్రముఖ పోయెట్ వర్జిల్ అనేటటువంటి కవి, తను ఏం చేశాడంటే కొన్ని పద్యాలను ఒక సంకలనం రూపంలో, ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చాడు. ఆ సంకలనానికి ఎక్లోగ్స్ అని చెప్పేసి పేరు పెట్టాడు. ఈ ఎక్లోగ్స్ అనేటటువంటి ఆ సంకలనంలో ఒక సందర్భంలో వర్జిల్ ఈ ఆ స్నేక్ ఇన్ ద గ్రాస్ అనేటటువంటి ప్రయోగాన్ని ప్రప్రథమంగా వాడటం జరిగింది. అయితే ఈరోజు ఆ స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటే గుప్త శత్రువు, ప్రమాదకరమైనటువంటి, మనం ఊహించలేనటువంటి, ఊహించని విపత్తు, ప్రమాదం అన్న అర్థంతో మనము ఆ స్నేక్ ఇన్ ద గ్రాస్ అనే ఇడియంని వాడుతున్నాం. అంటే ఈరోజు ఆ డిసీట్ఫుల్ పర్సన్, ఇంగ్లీష్లో డిసీవ్, మోసం చేయు, డిసెప్షన్ మోసము, ఆ డిసీట్ఫుల్ పర్సన్ గుప్త శత్రు అనే అర్థంతో ఈరోజు మనం వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, isn't it upsetting to you that the clerk whom you think as a good colleague is in fact a snake in the grass? ఎంత బాగుంది ఉదాహరణ. isn't it upsetting to you? నీకు ఇది చాలా కలవరపడే అంశం కాదా? దట్ ద క్లార్క్ whom you believe as your friend, అంటే నీ స్నేహితుడు అని భావిస్తున్నటువంటి ఆ గుమాస్తా, ఆ క్లర్క్ ఎవరైతే ఉన్నారో, ఒక గుప్త శత్రువుగా మారటం అనేది నీకు ఇబ్బందికరంగా లేదా? సో ఇక్కడ ఆ స్నేక్ ఇన్ ద గ్రాస్ అంటే చూడండి, ఒక డిసీట్ఫుల్ పర్సన్ ఏ క్షణమైనా మోసం చేయవచ్చు. మనం తెలుగులో చాప కింద నీరు అంటాం. చాప కింద నీరు కూడా అంతే. చాప మీద మనం చక్కగా ఉంటాం, ఏం ప్రమాదం లేదని అనుకుంటాం, దాని కిందకి నీళ్లు వస్తాయి. నీళ్లు వచ్చేసి అమాంతం మనం ఆ నీళ్లు ఎక్కువైపోయి ఆ నదిలోనో దేంట్లోనో మునిగిపోతాం.
మునిగిపోయే వరకు కూడా అయ్యో నాకు ఈ ప్రమాదం పొంచి ఉంది అన్నదాన్ని మనం ఊహించుకోలేం. ఇలా చాప కింద నీరులాగా గుప్త శత్రువును, ఆ డిసీట్ఫుల్ పర్సన్ను, ఆ స్నేక్ ఇన్ ద గ్రాస్ అని మనం పోల్చుతున్నాం. సో ఈ రకమైనటువంటి మనకి ఎగ్జామినేషన్లో వాళ్ళు ఆ ఇడియంని ఇచ్చి దీని యొక్క అర్థం ఎక్కింది వాటిలో ఏంటి, ఆ స్నేక్ ఇన్ ద గ్రాస్, ఆ డిసీట్ఫుల్ పర్సన్. లేదనుకుంటే ఇంకేదైనా సే ఆ లయన్స్ షేర్ అనగానే మేజర్ పోర్షన్, సింహభాగం. ఆ కాక్ అండ్ బుల్ స్టోరీ అనగానే లై. ఇలా మంచి మంచి అర్థాలను మనం తెలుసుకోవటం వల్ల ఎలాంటి ఇడియమాటిక్ అంటే ఈ వొకాబులరీ పార్ట్ను అతి సునాయాసంగా నేర్చుకోవచ్చు. ఇది కేవలం పరీక్షను దృష్టిలో పెట్టుకొని మాత్రమే నేర్చుకునే అంశం కాదు. ఇలాంటి కథలు తెలుసుకోవటం వల్ల అటు కథ తెలుస్తుంది, దాని అర్థం, దాని అంతరార్థం, ఇది ఒక జీవితకాలం మొత్తానికి ఉపయోగపడుతుంది. దాట్ ఈస్ ద సోల్ పర్పస్ ఆఫ్ ఎనీ లెర్నింగ్. ఇప్పుడు ఇంకొక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ను చూద్దాం. దీని పేరు A1. వినింటారు A1. A1 క్వాలిటీ, చాలా బెస్ట్ క్వాలిటీని మనం A1 క్వాలిటీ అంటాం. ఏం సార్ బియ్యం బాగున్నాయా? ఏమంటారు సార్ బియ్యం A1 క్వాలిటీ మేము అమ్ముతామంటారు. తరువాతి జాతీయం వచ్చేసి A1. విన్నారా ఎప్పుడైనా A1 అని? A1 క్వాలిటీ అంటాం మనం. నాణ్యతకి సంకేతం A1 క్వాలిటీ. అంటే ఒక అద్భుతమైనటువంటి నాణ్యత కలిగి ఉన్నప్పుడు మనం దాన్ని A1తో పోలుస్తాం. ఇది కూడా ఒక ఇంగ్లీష్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను అంటాడు మేము A1 రైస్నే అమ్ముతామండి మా షాప్లో, అంటే వెరీ క్వాలిటేటివ్ రైస్ అని అర్థం. అసలు ఎందుకు వచ్చింది ఈ A1 అంటే? ఎందుకు క్వాలిటేటివ్? ఇది ఇంగ్లాండ్ నుంచి నౌకాయానం నుంచి, సముద్ర నౌకాయానానికి సంబంధించినటువంటి పదం అక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఈ ఇడియం. అయితే నౌకలకు సంబంధించి, వాటి నిర్మాణానికి సంబంధించి, వాటి తయారీకి సంబంధించి ఇంగ్లాండులో లాయిడ్స్ రిజిస్టర్ ఆఫ్ బ్రిటిష్ అండ్ ఫారిన్ షిప్పింగ్ అని ఒక బీమా సంస్థ, జీవిత బీమా సంస్థ ఉండేదట. లాయిడ్స్ రిజిస్టర్ ఆఫ్ బ్రిటిష్ అండ్ ఫారిన్ షిప్పింగ్ అని పేరు. వీళ్ళు ఏం చేసేవారటంటే, ఒక నౌక, ఒక ఓడ, ఒక షిప్ ఉందంటే దానికి సంబంధించిన వివరాలు, ఈ షిప్ ఎలా ఉంది, ఎప్పుడు నిర్మించారు, దీని కెపాసిటీ ఎంత, దీని ఇంజిన్ ఎలా ఉంది, ఈ ప్రమాణాలు, నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి అని అంత దాని చరిత్ర అంతా ఒక రిజిస్టర్లో, ఈ లాయిడ్స్ రిజిస్టర్లో వాళ్ళు దఖలు పరిచేవారట, రాసి డాక్యుమెంట్ చేసేవారు. అయితే ఆ షిప్ యొక్క నిర్మాణాన్ని బట్టి వీళ్ళు ఏం చేసేవారు, ఇన్సూరెన్సు డబ్బులను వసూలు చేసేవాళ్ళు ఓనర్స్ దగ్గర. ఇక్కడ ఒకవేళ ఆ షిప్ యొక్క బాహ్య చట్రం అంటే బయటి వైపు ఉండేటటువంటి ఈ నిర్మాణం నాణ్యతా ప్రమాణాలకు తగ్గట్టుగా ఉంటే అప్పుడు వీళ్ళు ఏం చేసేవారట, ఏ అని ఒక సర్టిఫికెట్ జారీ చేసేవారట ఓనర్కి. ఏ అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఎక్స్టర్నల్గా అవుటర్ ఈ ఫ్రేమ్ వర్క్ అంతా పర్ఫెక్ట్ కండిషన్లో ఉందని. ఒకవేళ లోపలి వైపు ఏంటి ఈ సీటింగ్ అరేంజ్మెంట్ కానీ, లేదా ఆ గేరింగ్ సిస్టము, సౌకర్యాలు ప్రయాణికులకు, ఇవి కనుక పర్ఫెక్ట్ కండిషన్లో మంచిగా ఉంటే అంతర్గతంగా, అప్పుడు వీళ్ళు 1 అని చెప్పేసి ఒక సర్టిఫికెట్ ఇచ్చేవారట. ఉదాహరణకు ఒక ఓనర్ అంటాడు, ఏమోనండి మా షిప్కి ఏ సర్టిఫికెట్ మాత్రమే వచ్చింది అంటే ఆ బీమా వాళ్ళు అవుట్వర్డ్ ఆ ఫ్రేమ్ వర్క్ను మాత్రమే సాటిస్ఫై అయ్యారు, ఇంటర్నల్గా దే ఆర్ నాట్ హ్యాపీ అని అర్థం. ఇంకొక ఆయన అంటాడు మా షిప్కి 1 మాత్రమే వచ్చిందండి సర్టిఫికెట్, ఏ ఇవ్వలే అంటే దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ది ఎక్స్టర్నల్ ఫ్రేమ్ వర్క్ అని అర్థం. ఇంటర్నల్గానే దే ఆర్ సాటిస్ఫైడ్. కానీ ఎవరైనా ఒకరు A1 సర్టిఫికెట్ మాకు వచ్చిందండి అంటే ఎక్స్టర్నల్గా అవుట్వర్డ్గా దే ఆర్ హ్యాపీ అధికారులు, ఇన్వర్డ్ 1 అది కూడా వాళ్ళు హ్యాపీ. ఇలా ఎవరైతే బాహ్యం అంతర్గతంగా చక్కని నాణ్యతా ప్రమాణాలు పాటిస్తారో వాళ్ళ దగ్గర అతి తక్కువ డబ్బులు తీసుకొని వాళ్ళు బీమా చేసేవారట. ఈ వివరాలన్నీ ఆ లాయిడ్స్ రిజిస్టర్లో ఉంటాయి. కాబట్టి ఈరోజు ఎవరైనా A1 అంటే ఇదేమైంది, రాను నౌకాయానం నుంచి మన జీవితంలోకి ప్రవేశించి ఈరోజు ఏదైనా ఒక వస్తువు అటు ఎక్స్టర్నల్గా ఇటు ఇంటర్నల్గా ఇన్ పర్ఫెక్ట్ కండిషన్, అనూజువలీ ఇన్ పర్ఫెక్ట్ కండిషన్ అన్న అర్థంతో అనూజువలీ గుడ్ ఇన్ పర్ఫెక్ట్ కండిషన్. సో అలా ఉన్నప్పుడు A1 అనేటటువంటి ప్రయోగాన్ని వాడటం నేర్చుకున్నాం. ఉదాహరణకి ఇక్కడ ఒక కస్టమర్ అంటున్నాడు, ఒక కెమెరా అమ్మే షాప్లోకి వెళ్ళి ఈజ్ ద కెమెరా ఆల్ రైట్ అని అడిగాడు.
అప్పుడు ఆ షాప్ కీపర్ అంటున్నాడు, వాట్ సార్, వి సెల్ ఓన్లీ A1 కెమెరాస్. మేము చాలా పర్ఫెక్ట్గా ఉండే అనూజువల్లీ గుడ్, మంచి నాణ్యతా ప్రమాణాలు పాటించే వాటిని మేము అమ్ముతాం. కాబట్టి ఈరోజు A1 అంటే ఇన్ పర్ఫెక్ట్ కండిషన్ బోత్ ఎక్స్టర్నలీ అండ్ ఇంటర్నలీ. సో హౌ నైస్ ది idioms ఆర్, హౌ ఇంట్రెస్టింగ్ దేర్ స్టోరీస్ ఆర్, హౌ ఈజీ దే ఆర్ టు రిమెంబర్. కాబట్టి ఈ టీజీటీస్ పీజీటీస్లో వచ్చేటటువంటి ప్రశ్నల్లో ఇలాంటి ముఖ్యమైనటువంటి అంటే నిత్య జీవితంలో వాడే ఇడియమ్స్నే మనం తీసుకుంటున్నాము, రేర్గా వాడే ఇడియమ్స్ని మనం తీసుకోవట్లేదు. కాబట్టి మనకి ఇలాంటివి కనుక వస్తే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఆన్సర్స్ రాయడానికి అవకాశం ఉంది. మనం ఇంకొక ఇడియంని నేర్చుకుందాం, ఇడియం గురించి కథను. ఎప్పుడైనా మీరు యాసిడ్ టెస్ట్ అని విన్నారా? ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్, యాసిడ్ టెస్ట్. అంటే దీని తెలుగులో అంతిమ పరీక్ష, కఠిన పరీక్ష అన్న అర్థంతో దీన్ని తెలుగులో మనం చెబుతాం. అసలు ఏంటి యాసిడ్ టెస్ట్ అంటే ఏంటి? మనకి యాసిడ్ అంటే ఆమ్లము అని తెలుసు తెలుగులో. అదే BASE బేస్ అంటే క్షారము అని విన్నాం. ఆమ్లము ప్లస్ క్షారము ఈజ్ ఈక్వల్ టు లవణము ప్లస్ నీరు అని చెప్పేసి మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. సో ఇక్కడ సరే, మనము బ్లూ లిట్మస్ను ఎర్రగా మార్చేది ఏమంటాం, మరి రెడ్ లిట్మస్ను ఇంకో కలర్లో మారిస్తే, బ్లూలో మారిస్తే ఏమంటాం? దేన్ని యాసిడ్, దేన్ని బేస్ అని మనకు యాసిడ్ టెస్టులు ఉన్నవి. అయితే ఎన్ని రకాల టెస్టులు చేసినా ఫర్ ఎగ్జాంపుల్ మనము బంగారాన్ని తీసుకుందాం. ఇది క్వాలిటేటివ్ బంగారమా కాదా అని టెస్ట్ చేయడానికి రకరకాల పద్ధతులు పాటిస్తారు నిపుణులు. అయితే చిట్ట చివరికి అది ఖచ్చితంగా, అంటే ఏ ప్రాసెస్లో గుర్తించినా గుర్తించకపోయినా చిట్ట చివరి ప్రాసెస్, బెస్ట్ ప్రాసెస్ ఏంటంటే నైట్రిక్ యాసిడ్తో గోల్డ్ యొక్క క్వాలిటీని టెస్ట్ చేయటం. నత్రిక్ ఆమ్లము అంటాం తెలుగులో, నైట్రిక్ యాసిడ్. దీన్ని ఐ థింక్ దిస్ ఇస్ HNO3. దీన్ని పెట్టి అది టెస్ట్ చేస్తే ఖచ్చితంగా అది క్వాలిటేటివ్ గోల్డా కాదా అనేది బయటపడిపోతుందట. అలా ఆ లోహం బంగారమా కాదా టెస్ట్ చేయడానికి ఎట్లయితే నైట్రిక్ యాసిడ్తో టెస్ట్ చేసి తేల్చేసినట్టు, అంటే ఇది కఠిన పరీక్ష. మనకి నిత్య జీవితంలో కూడా ఎన్నో అంశాలు కఠిన పరీక్షలుగా ఉంటాయి. ఉదాహరణకి మనం సివిల్ సర్వీసెస్ తీసుకుందాం, లేదా ఒక పోటీ పరీక్షను తీసుకుందాం. ప్రిలిమ్స్ రాస్తాం, దాని తర్వాత మెయిన్స్ రాస్తాం, లాస్ట్కి ఇంటర్వ్యూకి వెళ్తాం. సో ఇక్కడ ఇంటర్వ్యూలో పాస్ అయిపోయాడంటే ఇంకా ఆ ఉద్యోగంలో విజయం సాధించినట్టే. అలా అంటే నువ్వు ఇంటర్వ్యూ దాకా వచ్చావంటేనే ఆల్రెడీ ప్రిలిమ్స్ మెయిన్స్ పాస్ అయ్యావని అర్థం. సో ఇంటర్వ్యూ ఈజ్ ది యాసిడ్ టెస్ట్ టు ఏ క్యాండిడేట్ టు గెట్ ఏ జాబ్. ఉద్యోగం పొందడానికి ఒక అభ్యర్థికి అంతిమ పరీక్ష, కఠిన పరీక్ష ఇంటర్వ్యూ అనేది ఇది దీని అర్థం. ఈరోజు యాసిడ్ టెస్ట్ని ఏ టెస్ట్ దట్ గివ్స్ ఫైనల్ ప్రూఫ్ ఆర్ దట్ గివ్స్ ద ఫైనల్ వాల్యూ ఆర్ ద ఫైనల్ వర్త్ ఆఫ్ సంథింగ్ ఆర్ సంబడి, ఒక వ్యక్తి యొక్క లేకపోతే ఒక వస్తువు యొక్క నాణ్యతా ప్రమాణాలను తేల్చి చెప్పేటటువంటి అంతిమ పరీక్ష, కఠిన పరీక్షను ఈరోజు మనం యాసిడ్ టెస్ట్ అంటున్నాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, చూద్దాం. ఇక్కడ ఒక కారు వెళ్తా ఉంది, ఇక్కడ అంత దుమ్ముగా ఉంది. దిస్ కైండ్ ఆఫ్ రోడ్ ఈజ్ ద రియల్ యాసిడ్ టెస్ట్ టు నో ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డ్రైవర్. అంటే ఈ డ్రైవర్ యొక్క డ్రైవింగ్ నైపుణ్యాలు తెలుసుకోవాలంటే ఈ రోడ్డులో డ్రైవింగ్ చేస్తే చాలు, ఇక్కడ చేసిన వాడు ఇంకెక్కడైనా చేస్తాడు. సో ఇలాంటి రోడ్డులో డ్రైవ్ చేయడం అనేది ఒక అంతిమ పరీక్ష, కఠిన పరీక్ష. సో ఆ డ్రైవర్ యొక్క శక్తి సామర్థ్యాలు డ్రైవింగ్లో ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది ఒక రియల్ యాసిడ్ టెస్ట్ అని అనటం. మనం తెలుగులో కూడా సరదాగా చెప్తాం. హైదరాబాద్ నగరంలో ఫలానా ఏదో బేగం బజార్ లాంటి రూట్లో అక్కడ కారు నడిపినవాడు వాడు ఎక్కడైనా నడుపుతాడు, లేదా అక్కడ బండి నడిపినవాడు ఎక్కడైనా నడుపుతాడు. ఇలా మనం చెప్తుంటాం. నువ్వు ఇక్కడ నెగ్గితే ఇంకెక్కడైనా నెగ్గుతావు. సో అలాంటి ఒక కఠినమైనటువంటి పరీక్షను మనం యాసిడ్ టెస్ట్ అంటాం. సపోజ్ హైదరాబాద్లో ఉండే ట్రాఫిక్లో నువ్వు బండి నడిపావంటే దట్ ఈస్ ద రియల్ యాసిడ్ టెస్ట్. ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్ని. సో ఇట్ ఈస్ ద టెస్ట్ దట్ గివ్స్ ద ఫైనల్ ప్రూఫ్, ఫైనల్ వాల్యూ, ద ఫైనల్ వర్త్ ఆఫ్ సంబడి ఆర్ సంథింగ్. దీన్ని యాసిడ్ టెస్ట్ అని కఠిన పరీక్షగా మనం భావిస్తున్నాం. తర్వాత ఆల్ గ్రీక్ టు మీ అని చెప్పేసి ఇది ఒక అద్భుతమైనటువంటి ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. లేదా కొన్నిసార్లు మనం
లాటిన్ అండ్ గ్రీక్ టు మీ అని చెప్పేసి అంటుంటాం. అసలు లాటిన్, గ్రీకు ఈ భాషలు ఈరోజు ప్రపంచంలో ఈ భాషలను మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. కరెక్ట్గా చెప్పాలంటే కొన్ని వేలల్లోనే ఉన్నారు తప్ప లక్షల కోట్లలో అసలు ఈ భాష తెలిసిన వాళ్ళు లేరనే చెప్పుకోవచ్చు. అయితే దీన్ని, ఈ ఎక్స్ప్రెషన్ని ఆల్ గ్రీక్ టు మీ అంటే అసలు ఏమాత్రం నాకు అర్థం కాని, బోధపడని విషయం, అసలు అంతు చిక్కనటువంటి అంశం అన్న అర్థంతో దీన్ని వాడతాం. ఈ ఎక్స్ప్రెషన్ని ప్రప్రథమంగా గొప్ప ఆంగ్ల రచయిత, కవి, నాటకకర్త అయినటువంటి విలియం షేక్స్పియరు తాను రాసిన ఒక డ్రామా 1599 తాను రాసిన జూలియస్ సీజర్ అనేటటువంటి డ్రామాలో ప్రప్రథమంగా ఒక క్యారెక్టర్ చేత చెప్పించడం జరుగుతుంది, ఆల్ గ్రీక్ టు మీ అని. ఆ క్యారెక్టరు అందులో ఏమంటుందంటే, ఫర్ మై ఓన్ పార్ట్ ఇట్ వాజ్ గ్రీక్ టు మీ, అంటే అదేందో నాకు ఒక ముక్క కూడా అర్థం కాలేదు అన్న అర్థంతో ఆ పాత్ర ఆ డైలాగుని చెప్పడం జరుగుతుంది. షేక్స్పియర్ అంటే 16వ శతాబ్దంలో ఎప్పుడైతే అక్బరు, జహంగీరు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఇంగ్లాండ్లో రచనలు చేసిన అతి గొప్ప వ్యక్తి షేక్స్పియర్. షేక్స్పియర్ కూడా ఎన్నో పదప్రయోగాలను భాషకి ఎంతో అందంగా, సుతారంగా మనకు అందించడం జరిగింది. అలా జూలియస్ సీజర్ అనే నాటకంలో షేక్స్పియర్ ఒక పాత్రతో ఈ డైలాగ్ చెప్పించాడు, ఫర్ మైన్ ఓన్ పార్ట్ ఇట్ వాజ్ గ్రీక్ టు మీ. అసలు ఈ బొమ్మలో కనబడుతున్న అక్షరాలు ఏమైనా తెలుసా? నాకు తెలియదు, ఎవరికి తెలియదు. అంటే గ్రీకు భాషలో ఉన్నాయి అవి. సో అర్థం కాని విషయం అనే దాన్ని చెప్పేటప్పుడు ఇట్ ఈస్ ఆల్ గ్రీక్ టు మీ, ఇట్ ఈస్ ఆల్ లాటిన్ టు మీ, ఈ రకంగా చెప్పడం అనేది ఒక ఆనవాయితీ అయింది. ఆల్ గ్రీక్ టు మీ అనే ఇడియం అర్థం ఏంటంటే సంథింగ్ ఐ కెనాట్ అండర్స్టాండ్, అర్థం కానిది అన్న అర్థంతో దీన్ని తీసుకుంటాం. ఉదాహరణకు ఇక్కడ మనకి ఒక ఫుడ్ యొక్క ఇంగ్రీడియంట్స్ డిష్ ఇక్కడ ఉంది. అందులో జాన్ అనే వ్యక్తి అడుగుతున్నాడు, పీటర్ వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ ఇన్ దిస్ డిష్ అని చెప్పేసి అడిగితే అతనికి ఏమంటున్నాడు, సారీ జాన్ ఇట్ ఈస్ ఆల్ గ్రీక్ టు మీ, నాకు ఏమీ అర్థం కావట్లేదు, ఒక్క ముక్క నాకు అదేంటో తెలియట్లేదు అని ఇతను అంటున్నాడు. అంటే ఈరోజు ఆల్ గ్రీక్ టు మీ అన్నప్పుడు కొంతమంది లేఖలు రాస్తారు, లేకుంటే ఏదో స్క్రిప్ట్ రాస్తారు. ఏం రాశారండి? ఇట్స్ ఆల్ గ్రీక్ టు మీ, ఇట్ ఇస్ ఆల్ లాటిన్ టు మీ. అలా లాటిన్, గ్రీక్ భాషలు తెలిసిన వాళ్ళు వేలల్లోనే ఉన్నారు, లక్షలు కాదు, కోట్లు కాదు. సో సంథింగ్ ఐ కెనాట్ అండర్స్టాండ్, అర్థం కానిది, బోధపడనిది అన్న అర్థంతో ఈ బ్యూటిఫుల్ ఇడియం ఆల్ గ్రీక్ టు మీని వాడదాం. అదేవిధంగా ఎప్పుడైనా మీరు ఆమెన్ లేకపోతే ఎయిమెన్ అంటారు కొంతమంది, ఈ పదాన్ని విని ఉంటారు. ఆమెన్ నిజానికి అంటే ఈ బైబిల్లో కానీ లేకపోతే ఇంకా ఖురాన్ లాంటి మంచి పవిత్ర గ్రంథాల్లో ఈ పదం మాటి మాటికి మనకి కనబడుతూ ఉంటుంది. ఈవెన్ మనం తెలుగులో కూడా ఎక్కడైనా ఒక దేవుళ్ళ సినిమా చూసినప్పుడు అక్కడ దేవుడు భక్తుడికి ప్రత్యక్షమైనప్పుడు అతని కోరికను మన్నించి దేవుడు తదాస్తు అనటం మనం వింటుంటాం. తత్ అంటే అలా, అస్తు అగుగాక అని అర్థం, అంటే నువ్వు కోరినట్టు జరుగుగాక. ఇక్కడ మనిషి ఎప్పుడు కూడా ఆశావాదిగా ఉండాలి, తను మంచి జరగాలని కోరుకోవాలి. తనకే కాదు ఇతరులకు కూడా మంచి జరగాలని కోరటం మానవ నైతిక ధర్మం. ఇలా పాతకాలం పెద్దలు, మత పెద్దలు వీళ్ళంతా ఏవైనా ఒక మంచి మంచి విషయాన్ని జనాలకు చెప్పిన తర్వాత ప్రతి వాక్యం చివర, వాళ్ళు చెప్పే ప్రవచనం చివర తదాస్తు లేదా ఆమెన్ అనటం అనేది ఒక పాజిటివ్ సిమ్టమ్గా. మనం ఇండ్లలో కూడా చూడండి, నెగిటివ్ పదాలను మనం అంగీకరించాం. ఉదాహరణకి ఇంట్లో బియ్యం నిండుకున్నాయి, కుంకుమ నిండుకుంది అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే అది అయిపోయింది. అంటే పలకడానికి కూడా ఒక నెగిటివ్ పదాన్ని ఉచ్చరించని ఒక గొప్ప సంప్రదాయం మనది. అలా అన్ని మతాల్లో కూడా ఆమెన్ అంటే తత్ అస్తు, తదాస్తు, అలా జరుగుగాక అన్న అర్థంతో దీన్ని వాడుతున్నారు. దీని ఎగ్జాక్ట్ అర్థం ఏంటంటే ట్రూలీ లేదా సర్టన్లీ, లేకుంటే బీ ఇట్ సో, అలా అగుగాక, లేదా మే ఇట్ బికమ్ ట్రూ అని. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి, అవర్ లార్డ్ గాడ్ విల్ ప్రొటెక్ట్ అస్. ఇక్కడ సెంటెన్స్ అయిపోయింది, అవర్ లార్డ్ గాడ్ విల్ ప్రొటెక్ట్ అస్ ఆమెన్ అని అందరూ ఒక ముక్తకంఠంతో అంటారు. అంటే ఇలా మంచి జరగాలని చెప్పేసి ఎంతో సత్కాంక్షతో మంచి ఉద్దేశంతో చెప్పిన ఒక బ్యూటిఫుల్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ ఆమెన్. కాబట్టి ఈరోజు ఆమెన్ అంటే బీ ఇట్ సో, సర్టన్లీ అన్న అర్థంతో దీన్ని వాడాలి. నెక్స్ట్ అమెజాన్, వెరీ గుడ్ ఇడియం.
వన్ ఆఫ్ ద బెస్ట్ ఇడియమ్స్, ఒక చక్కని ఇడియం. అసలు మనందరికీ తెలిసింది ఏంటంటే అమెజాన్, నిజానికి అది అమెజాన్ కాదు, తెలుగులో అమెజాన్ అంటాం కానీ ఒరిజినల్గా ఇంగ్లీష్లో అమెజాన్ అని చదవాలి. ఇది దక్షిణ అమెరికాలో, సౌత్ అమెరికాలో అమెజాన్ రివర్ ప్రవహిస్తుందని అందరికీ తెలుసు. అయితే గ్రీకు పురాణంలో ఒక కథ ఉంది, ఒక బ్యూటిఫుల్ స్టోరీ. అమెజాన్ అనేదట స్త్రీల రాజ్యం అట, స్త్రీల రాజ్యం. అక్కడ పురుషులు ఉండరట. మరి పురుషులు లేకుండా స్త్రీలు ఎలా ఉంటారు? ఇదొక ప్రశ్న. అయితే మనం ఇక్కడ పురాణ గాథను ఆ కథలాగానే తీసుకుని అందులో ఉండేటటువంటి అంతరార్థాన్ని మనం గ్రహించాలి. అయితే ఆ రాజ్యంలో అమెజాన్ అంటే స్త్రీల రాజ్యం, మనము తెలుగులో కూడా ఈ మహిళలు మాత్రమే ఉండేటటువంటి రాజ్యానికి ఏదో పేరుంది, అక్కడ కేవలం స్త్రీలు మాత్రమే ఉంటారు. అలా ఈ అమెజాన్లో కూడా స్త్రీలు ఉన్నప్పుడు మరి వీళ్ళకి ఎప్పుడైనా మగ సంతానం కలిగితే విసిరేస్తారట అక్కర్లేదని, లేదా చంపేస్తారట. పక్కనుండే స్త్రీ ఆ అబ్బాయిని, ఆ శిశువుని చంపేస్తుందట. ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది, వీళ్ళకి భర్తలు లేరు కదా, మరి వీళ్ళకి సంతానం ఏంటి అంటే భర్తలు లేకేం కాదు, పొరుగు దేశంలో ఉంటారట. వీళ్ళు అవసరాన్ని బట్టి దాంపత్యం కొరకు భర్తల దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ అమెజాన్ దేశానికి వచ్చేస్తారు. వచ్చినప్పుడు వీళ్ళు అమ్మాయి పుడితే సరి, అబ్బాయి పుడితే వెంటనే వెళ్ళి భర్తకి ఇవ్వాలి, లేదంటే విసిరేయాలి, లేదా పక్క స్త్రీ చంపేస్తుందట. వాళ్ళ పద్ధతులు వాళ్ళవి. అయితే మరి వీళ్ళ జీవనాధారం ఏంటి? వేట. మరి వేటాడడానికి ఆ కాలంలో అప్పటి పద్ధతులను బట్టి విల్లు, తర్వాత విల్లంబులు అంటే యారో తీసుకొని వీళ్ళు ఆర్చరీతో వెళ్ళి జంతువులను వేటాడి వచ్చి వాటిని చంపుకొని తినేవాళ్ళు. అయితే ఇక్కడ బాగా గమనిస్తే ఒక స్త్రీ బవ్ అండ్ యారో తీసుకొని ఆమె ఒక జంతువుని గురిపెట్టి చూసినప్పుడు తనకి తన స్తన్యం అడ్డొస్తుంది, అలా చేయడం కష్టం అవుతుంది, వెనక్కి లాగటం. వాళ్ళు ఏం చేస్తారట, కాల్చి వాళ్ళ కుడివైపు ఉండే స్తనాన్ని తీసేసుకుంటారట. ఇంగ్లీష్లో అ లేదా ఏ అంటే నో అని అర్థం గ్రీకు భాషలో. ఎంఏజెడ్ఓఎన్, మేజన్ అంటే బ్రెస్ట్ అని అర్థం, నో బ్రెస్ట్ పర్సన్ దీని అసలైనటువంటి అంతరార్థం. అయితే ఇలా వాళ్ళు కాల్చేసి కుడిస్తన్యాన్ని తీసుకున్నాక రాను రాను జంతువులను చంపి ఆహారాన్ని పొందేటటువంటి క్రమంలో ఈ స్త్రీలు కండలు తిరిగినటువంటి మంచి దృఢకాయులుగా, బలాఢ్యులుగా తయారవుతారు. అప్పుడు వాళ్ళు ఆ రకంగా సరే, ఆ కథ అలా కొనసాగుతుంది. ఈరోజు ఒక స్త్రీ చాలా ఎత్తుగా ఉండి, ఆజానుబాహురాలై ఉండి, చాలా బలిష్టంగా ఉండి, తెలుగులో మనము మగరాయుడు అంటాం స్త్రీని. అలా చాలా హెఫ్టీ పర్సనాలిటీ ఉండి స్ట్రాంగ్గా ఉండేటటువంటి లేడీని ఈరోజు అమెజాన్తో పోలుస్తున్నాం మనం. అమెజాన్ అంటే వెరీ స్ట్రాంగ్ లేడీ అని. ఈరోజు చూడండి, గ్రీకు భాషలో అంటే నో, మేజన్ అంటే బ్రెస్ట్. హౌ బ్యూటిఫుల్ ద స్టోరీ ఈజ్. అమెజాన్, నో బ్రెస్ట్ పర్సన్, వెరీ స్ట్రాంగ్ పర్సన్. ఇది రాను 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 ఆ పురాణ గాథ నుంచి నిత్య జీవితంలో ఎ స్ట్రాంగ్ లేడీ, తెలుగులో ఎ టాల్ స్ట్రాంగ్ ఉమెన్. మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పుకుందాం. ఎగ్జాంపుల్, లాస్ట్ మండే సానియా మిర్జా కంపీటెడ్ విత్ సెరెనా ది అమెజాన్. అంటే దీని అర్థం ఏంటంటే పోయిన సోమవారం మన సానియా మిర్జా కండలు తిరిగిన మగరాయుడులా ఉండే సెరెనా విలియమ్స్తో పోటీ పడింది అని. సో ఈరోజు అమెజాన్ అంటే ఎ టాల్ స్ట్రాంగ్ ఉమెన్ అని అర్థం. హౌ బ్యూటిఫుల్ ది ఇడియం ఈజ్. ఒక్కసారి తెలిస్తే జీవితకాలంలో ఇంకెప్పుడు దీన్ని మనం మర్చిపోం. అలా అని ప్రతి పదానికి కథ ఏంటి, ఎలా పుట్టిందని తెలుసుకోక్కర్లేదు. అటంటే అసలు మనకి భాషను వాడటమే కష్టం అవుతుంది. ఉన్నంతలో నిత్య జీవితంలో మనం వాడేటటువంటి ఇలాంటి ప్రయోగాలు తెలుసుకున్నప్పుడు భాష వల్ల ఎంతో మనకి అంటే ఆ భాష ప్రవాహం. ఒక కవి అంటాడు, మాటలంటే మాటలా అని. కొంతమంది చెప్పే మాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. అందుకే మనం శ్రీరామచంద్రుడిని మర్యాద పురుషోత్తముడు అంటే ఆయన పలికే మాటలు అంత గొప్పగా ఉంటాయి. ఇడియమ్స్ కూడా అలాంటివే. చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా, హృదయాన్ని హత్తుకుపోయేలా అవతల వ్యక్తి అబ్బా ఇంత బాగా చెప్పారా అనేటట్టుగా మనకు అర్థమయ్యేలా చెప్పడమే ఇడియమ్స్ యొక్క అసలు సిసలైన ఉద్దేశం. ఇంకొక జాతీయం చూద్దాం. ఎప్పుడైనా మీరు యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అని విని ఉంటారు. తెలుగులో అబ్బా వాళ్ళైతే వాళ్ళ పాపనండి కంటికి రెప్పలా చూసుకున్నారు, చాలా జాగ్రత్తగా చూసుకున్నారు, ఎంతో అపురూపంగా పెంచుకున్నారు, కంటికి రెప్పలా, కనుపాపలా అంటుంటాం మనం. నిజానికి కన్ను మనకు తెలుసు ఐ,
కంటి పాపను మనం ఇంగ్లీష్లో ప్యూపిల్ అంటాం. ప్యూపిల్. ఇక్కడ ఆ ప్యూపిల్ ప్లేస్లో మనం ఒక యాపిల్ పెట్టినాం. అంటే కన్నును, అంటే కన్నుకి మనకి ఐ లిడ్స్, ఐ ల్యాషెస్ ఇవన్నీ ఉన్నాయి. కంటికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఆ కన్ను రెప్ప టక్కన మూసుకుంటుంది. ఆ కన్నులో అతి కీలకమైనటువంటిది ఆ కంటి పాప. అది లేకపోతే అసలు కనపడదు మనకు. మనం మన కంటికి రెప్పలా కాపాడుకోవటం అంటే ఎంతో జాగ్రత్తగా చూసుకోవటం అని అర్థం. ఇలా ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను కంటికి రెప్పలా, లేకుంటే ఒక కనుపాపను తనంతట తాను ఎంత సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. అలా కంటి రెప్పలా దాచుకొని చూసుకున్నట్టుగా ఎవరైతే అతి జాగ్రత్తగా గారాబంగా చూసుకుంటారో అప్పుడు ఆ వ్యక్తిని సో అండ్ సో వ్యక్తి ఫలానా వ్యక్తికి యాపిల్ ఆఫ్ హిజ్ ఐ అనటం మనకు తెలుసు. మనకు అంటే పురాణ గాథలో మనము దశరథ మహారాజు శ్రీరామచంద్రుడిని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు అన్న గాథను మనం చాలా పాపులర్గా మనం వింటుంటాం. అయితే మనకి బైబిల్ గ్రంథంలో డేవిడ్ అనేటటువంటి మహారాజు ఈ ప్రయోగాన్ని ప్రప్రథమంగా వాడినట్టుగా, ఉదాహరణకు సామ్స్ అని చెప్పేసి, సామ్స్ అని ఒక అంటే ఒక చాప్టర్లో కీప్ మీ యాజ్ ది యాపిల్ ఆఫ్ యువర్ ఐ, హైడ్ మీ ఇన్ ద షాడో ఆఫ్ యువర్ వింగ్స్ అని ఈ డేవిడ్ మహారాజు భగవంతుణ్ణి ఒక స్మరణ చేస్తాడట. అంటే నన్ను నీ కంటికి రెప్పలా కాపాడుకో భగవంతుడా అని చెప్పేసి ఒక చక్కని ప్రార్థన. కీప్ మీ యాజ్ ది యాపిల్ ఆఫ్ యువర్ ఐ, నీ కంటి పాపలా నన్ను కాపాడుకో, నేను నీకు కొడుకు వంటి వాడిని కదా. హైడ్ మీ ఇన్ ది షాడో ఆఫ్ యువర్ వింగ్స్, నీ రెక్కల చాటున నన్ను భద్రపరచుకో, అంటే నేను మొత్తం నీకు సమర్పించుకుంటున్నా, నన్ను రక్షించు అన్న అర్థంతో. అలా మనము సమ్వన్ ఆర్ సంథింగ్ డియరెస్ట్, అత్యంత ప్రీతిపాత్రమైన, అతి దగ్గరి అన్న అర్థంతో ఈరోజు యాపిల్ ఆఫ్ వన్స్ ఐ. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ దశరథ మహారాజు పిల్లల్ని ఇక్కడ కలిగి ఉన్నాడు. ఇక్కడ ఏదో రౌండ్ చేశాం. లార్డ్ రామ ఈజ్ ది యాపిల్ ఆఫ్ కింగ్ దశరథాస్ ఐ. అంటే ఉన్న వాళ్ళలో రాముణ్ణి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కుమారుడిగా ఆయన చూసుకున్నారు. అంటే మిగతా వాళ్ళని చూడలేదని అర్థం కాదు, కాకపోతే ఎక్కువ ఇష్టం. మనం అంటుంటాం ఏంటి, నీ బైక్ ఇస్తావా ఒకసారి, నువ్వు ఏదన్నా అడుగు, నా బుక్స్ అడుగు, నా డబ్బులు తీసుకో, ఏమని తీసుకో, నా బైక్ మాత్రం నువ్వు అడగద్దు, ఎందుకంటే ఇట్ ఈస్ ది యాపిల్ ఆఫ్ మై ఐ. అంటే నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది, అత్యంత ఇష్టమైనది, ఐఎమ్ టూ పొసెసివ్ అబౌట్ ఇట్, ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఇట్. ఈ అర్థంతో యాపిల్ ఆఫ్ వన్ ఐ. ఎవరైనా తెలుగులో మనం కాకి పిల్ల కాకి ముద్దు అన్నాం. అట్లా ఎవరి పిల్లలైనా వాళ్ళ తల్లిదండ్రులకు చాలా నచ్చేవాళ్ళే ఉంటారు. సో ద చిల్డ్రన్ ఆర్ ది యాపిల్స్ ఆఫ్ దేర్ పేరెంట్స్ ఐస్, ఇలా కూడా చెప్పవచ్చు. అత్యంత ప్రీతిపాత్రమైన, ఇష్టమైన అని అర్థం. సమ్వన్ ఆర్ సంథింగ్ దట్ ఈస్ డియరెస్ట్. హౌ బ్యూటిఫుల్ ది ఇడియమ్స్ ఆర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొక చక్కని ఇడియంని చూద్దాం. అట్లాస్. నాట్ ఎట్లాస్, ఇట్ ఈస్ అట్లాస్. అట్లాస్ అట్లాస్. అయితే మనం అట్లాస్ సైకిల్ని చూసాం, ద్విచక్ర వాహనం. అందులో అట్లాస్ బొమ్మ మరి అంటే సరే మరి ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఒక వ్యక్తి ఏదో ఒక పెద్ద గ్రహాన్ని మోసినట్టుగా ఇలా పోజు పెట్టి ఇలా మోస్తున్నట్టుగా మనకు అట్లాస్ బొమ్మ కనపడుతుంది. నిజానికి అట్లాస్ అనేది ఒక గ్రీకు పురాణంలోంచి వచ్చిన కథ. అయితే స్వర్గానికి భూమికి మధ్యలో వివాహం జరిగితే, అంటే ఇక్కడ స్వర్గంలో ఉండే దేవుళ్ళకి భూమి మీద ఉండేటటువంటి వ్యక్తి, అంటే అక్కడ పురుషుడు ఇక్కడ స్త్రీ కావచ్చు, లేదా అక్కడ స్త్రీ ఇక్కడ పురుషుడు కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యలో ఒకవేళ వివాహం జరిగితే, అంటే పురాణాల ద్వారా మనం అలా వింటాం కథలు, జరిగితే పుట్టే సంతానాన్ని టైటన్స్ అంటారట. టైటన్. మనం ఇంగ్లీష్లో టైటన్ అంటే వజ్రం అని చెప్పేసి పోలుస్తుంటాం, డైమండ్తో పోలుస్తుంటాం. టైటన్ వాచ్ కంపెనీ ఉందిగా, దాని అర్థం వజ్రం లాంటిది అని అర్థం, చెక్కు చెదరనిది అని అర్థం. అలా స్వర్గం అండ్ ఎర్త్, ఈ రెండింటికి మధ్య, అంటే వాటికి పురాణాల్లో గాయ కొన్ని పేర్లు ఉంటాయి, వాళ్ళిద్దరికి మధ్య పుట్టినటువంటి సంతానాన్ని టైటన్ అంటాం. అయితే అట్లాస్ అనేటటువంటి వ్యక్తి ఒక టైటన్. అయితే ఇతను అంటే రెండు లక్షణాలు, అంటే బహుశా తండ్రి స్వర్గం, తల్లి భూమి మీదనో లేదా ఆపోజిట్లోనే ఉండవచ్చు. అయితే ఏం జరిగిందంటే, ఒకసారి వాళ్ళ మధ్యలో ఎక్కడో ఒక అంటే యుద్ధానికి సంబంధించి దేవుళ్ళ యొక్క రాజు మనకు తెలుసు ఇంద్రుడు. మనం దాన్ని గ్రీకు పురాణంలో జ్యూస్ అంటాం. ఇదిగో ఇక్కడ ఇచ్చాం. ఈ జ్యూస్ అనే వ్యక్తికి పర్సియస్ అని చెప్పేసి ఒక కుమారుడు ఉన్నాడు. అయితే ఇక్కడ మధ్యలో మనకి మెడూసా అని చెప్పేసి ఒక పాత్రను ఇక్కడ సృష్టించడం జరిగింది. అయితే
ఎక్కడో ఒక గొడవ చేసి ఒక పొరపాటు జరగటం వల్ల ఈ అట్లస్ అనే వ్యక్తిని శిక్షించాలని అనుకున్నాడు స్వర్గానికి అధిపతి జూస్. మన భాషలో ఇంద్రుడు అనుకుందాం. ఇతను శిక్షించాలని ఏం చేశాడంటే, నీకు శిక్ష తప్పదు, నువ్వు చేసిన పొరపాటుకి ఇదిగో స్వర్గం మొత్తాన్ని నువ్వు నీ భుజాల మీద పెడుతున్నా, నువ్వు మొయ్యాల్సిందే అని చెప్పేసి ఆ స్వర్గం అనే గోళాన్ని తీసి ఈ అట్లస్ భుజాల మీద పెట్టిండట. ఇంకా అట్లస్ ఏం చేయలేక అది అలాగే పట్టుకున్నాడట. అయితే మరి ఈ అట్లాస్ని ఇలాగే ఓడగొట్టడానికి ఈ జ్యూసు అంటే తన తండ్రికి సహాయం చేద్దామని చెప్పేసి ఈ పర్స్యూస్ అనేటటువంటి వ్యక్తి అట్లాస్తో యుద్ధం చేయడానికి వస్తాడట. అట్లాస్తో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు అట్లాస్కు శక్తి సామర్థ్యాలు ఎక్కువన్నాయి కాబట్టి ఈ కుమారుడు మెడుసా అనే ఒక మహిమ కలిగినటువంటి దేవతా స్త్రీ యొక్క హెల్ప్ తీసుకుంటాడు. ఈమె పరిస్థితి ఏంటంటే, శరీరం మీద ఉండే ప్రతి వెంట్రుక ఒక స్నేక్, ఒక పాము అన్నట్టు. బాగా గమనిస్తే ప్రతిది ఒక పామే. ఈమె గొప్పతనం ఏంటంటే, ఆమెను చూస్తే చాలు ఎవరైనా రాయిలాగా మారిపోతారట. మెడుసాను చూస్తే చాలు వాళ్ళు రాయి అయిపోతారు. పురాణ గాథ ఎలా ఉంది చూడండి. సో మెడుసా సహాయం చేత పర్సియస్ అనేటటువంటి ఇంద్రుడి కుమారుడు అట్లాస్ తోటి గొడవకు వచ్చేస్తాడు. ఆఖరికి ఆ పనిష్మెంట్ ఇచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ స్వర్గం యొక్క భారాన్ని ఆయన మీద పెట్టి, ఇంతే ఇంకా నువ్వు కంటిన్యూస్గా మేము చెప్పే వరకు ఇట్లే నిలబడు, ఈ రోజు వరకు కూడా నిలబడే ఉన్నాడట పురాణ గాథను బట్టి. అయితే మనకి ఆఫ్రికాలో, దక్షిణ ఆఫ్రికాలో అట్లాస్ అనే మౌంటైన్ ఒకటి ఉంది. చాలా పెద్ద పర్వతం. అక్కడ ఉండే జనాలు ఏం నమ్ముతారంటే, ఈ పర్వతం అట్లాస్ అనే పర్వతం ఉన్నందుకే ఆకాశము లేదా స్వర్గం భూమి మీద పడట్లేదట. అంటే అది ఆపుతా ఉందన్నట్టు, గోవర్ధన గిరిలాగా కృష్ణుడు ఆపినట్టు అది అలాగే ఆపిందట. ఇంకా మనిషి యొక్క శరీరంలో మనకి వెన్నుపూస ఉంది. ఈ వెన్నుపూస యొక్క మొట్టమొదటి ఈ బోన్ని, ఎముకను ఇంగ్లీష్లో అట్లాస్ అంటాం మనం. మీరు కావాలంటే చూడండి, ఏ సైన్స్లోనైనా ఈ ఎముకను అట్లాస్. దీని అర్థం ఏంటంటే బేరర్, భరించున్నది, భారాన్ని మోసేది అని అర్థం ఆ అట్లాస్కి. అయితే మెదడు, ఈ పుర్రె, దీని బరువునంతా, తల బరువునంతా మోసేది అట్లాస్. యాక్చువల్గా అట్లాస్ అనే బోను. ఇలా రకరకాలుగా ఎన్ని రకాలుగా చెప్పినా అట్లాస్ అంటే మోసేది, భారాన్ని భరించేది అన్న అర్థంతో, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, కీలకమైనటువంటి వ్యక్తి అని. అయితే మరి అసలు మనము ఇక్కడ మొదటి స్లైడ్కి వెళ్ళి చూద్దాము. ఈ అట్లాస్ అనే ప్రపంచ పటాన్ని కనుక మనం చూస్తే, పాతకాలంలో, ఇప్పుడంటే చాలా మార్పులు వచ్చాయి. ఇదిగో ఇక్కడ అట్లాస్ యొక్క బొమ్మను ఈ రకంగా మనం అట్లాస్ ప్రపంచ పటం పుస్తకం మీద మనం చూసేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పటికీ ఇది చాలా పాపులర్. అయితే ఎందుకు అలా వచ్చిందంటే, ప్రప్రథమంగా ఒక కార్టోగ్రాఫర్ అంటే భూగోళ శాస్త్రవేత్త, అంటే ఆ బొమ్మలు గీసేటటువంటి, ఈ భౌగోళికమైనటువంటి అంశాల మీద బొమ్మలేసే వ్యక్తిని, అధ్యయనం చేసే వ్యక్తిని కార్టోగ్రాఫర్ అంటాం. ఇక్కడ మనకు ఒక ఫ్లెమిష్ అంటే బెల్జియము, ఫ్రాన్సు, ఈ రెండు దేశాలకు సంబంధించిన వ్యక్తిని ఫ్లెమిష్ అనే పర్సన్ అంటాం. అతను 1512, 1594, ఎగ్జాక్ట్లీ 1575వ సంవత్సరంలో జెరార్డ్ మర్కేటర్, ఇతను ఒక కార్టోగ్రాఫర్. ఇతను ఏం చేశాడంటే, అతనికి పురాణ గాథ తెలుసు కాబట్టి ఆ ప్రపంచ పటం మీద, ఆ పుస్తకం మీద ఏదో ఒక బొమ్మ గీయాలి కాబట్టి ప్రప్రథమంగా ఇతను ఆ అట్లాస్ బొమ్మను వాడుకున్నాడు. ఎందుకంటే అన్ని మ్యాప్స్ కదా. కాబట్టి ఈ అట్లాస్ అనేటటువంటి ఆ బొమ్మను ప్రప్రథమంగా ఈ బొమ్మను వాడుకున్నాడు జెరార్డ్ మర్కేటర్. దానికి వరల్డ్ అట్లాస్ అని చెప్పేసి పేరు పెట్టాడు. అతను ఫస్ట్ టైం అలా చేసినందుకు ఈరోజు అట్లాస్ అనేది అది పాపులర్ అయింది. కానీ ఈరోజు అసలు సిసలైన అర్థం ఏంటంటే భరించేవాడు అని. ఉదాహరణకు సినిమా తీసుకుందాం. సినిమాకి అసలు సిసలైనటువంటి భారం మొత్తం మోసేవాడు ఎవరు? బహుశా ప్రొడ్యూసర్ కావచ్చు, డబ్బు ఖర్చు పెట్టుకుంటాడు. లేదా సినిమా విజయానికి మూలకారకుడు డైరెక్టర్, దర్శకుడు కావచ్చు. ఇలా ఎవరి మీద ఎక్కువ బరువు బాధ్యతలు ఉన్నాయో ఆ వ్యక్తిని మనము ఈరోజు అట్లాస్, బేరర్తో పోలుస్తున్నాం. ఉదాహరణకు, isn't the chief minister the real atlas for the progress of a state? ఒక రాష్ట్రం యొక్క అభివృద్ధికి అసలు సిసలైనటువంటి భారం మోసే వ్యక్తి ముఖ్యమంత్రి కాదా అని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అందుకే మనం ఈరోజు అట్లాస్ బైసికల్స్ని చూస్తే ఆ భారాన్ని మోసేవాడు అన్న అర్థం. మేబీ ఒక కుటుంబానికి బహుశా నాన్నగారు కెన్ బి ద రియల్ అట్లాస్, లేదా
అంతా అమ్మనే చూసుకుంటే అమ్మ కెన్ బి రియల్ అట్లాస్. ఇలా ఈరోజు మనము అట్లాస్ అని భరించు వ్యక్తి అన్న అర్థంతో వాడుతున్నాం. అలా అట్లాస్ అంటే భారాన్ని భరించు వ్యక్తి, అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి అని అర్థం. మరి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. బ్లాక్ షీప్, ఇది ఒక చక్కని ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. బ్లాక్ షీప్ మనం ఇందాక అనుకున్నాం గతంలో, అంటే ఇడియం అనే దానికి ఒక సర్ఫేస్ మీనింగ్ ఉంటుంది, ఒక ఇన్నర్ మీనింగ్ ఉంటుంది. చాలామందికి ఇప్పుడు బ్లాక్ షీప్ అనగా నల్ల గొర్రె, ఇది సర్ఫేస్ మీనింగ్. కానీ ఇన్నర్ మీనింగ్ ఏంటంటే మోసగాడు, అందులో పొసగని వ్యక్తి, ఆడ్ మ్యాన్ అవుట్ అన్నట్టు ఇక్కడ. సో అసలు ఎందుకు వచ్చింది ఇది అనేది చూద్దాం. ఇంగ్లాండ్లో అక్కడి నుంచి ఇంగ్లాండ్ వాతావరణం నుంచి మనకి బ్లాక్ షీప్ అనేటటువంటి జాతీయం పుట్టింది. ఇంగ్లాండ్ అనేది ఒక శీతల దేశం. మనకి భారతదేశం కూడా ఉత్తరార్ధగోళంలోనే ఉంది, నార్దర్న్ హెమిస్ఫియర్. భారతదేశం కింద మనకి భూమధ్యరేఖ వెళ్తుంది, అక్కడ చాలా వేడిగా ఉంటుంది. భారతదేశం పైన హిమాలయాల్లో చాలా చల్లగా ఉంటుంది. మనం ఒకవేళ ఇంగ్లాండ్ లాంటి వాతావరణం తీసుకుంటే అది ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి చాలా చల్లని ప్రదేశం అది. మరి ఎప్పుడూ మంచు కురుస్తూ ఉంటుంది అక్కడ మరి జంతుజాలం ఎలా ఉంటుంది? వాతావరణానికి తగ్గట్టుగా ఉంటుంది. అంటే ఇంగ్లాండ్ లాంటి శీతల దేశంలో మనం గనక గొర్రెల లాంటి జంతుజాలాన్ని పరిశీలిస్తే అక్కడ ఎక్కువగా తెల్ల గొర్రెలు పుడతాయి. కోర్స్ ఎక్కడో 1000 గొర్రెల్లో ఒక నల్ల గొర్రె పుట్టవచ్చు. మనకి ఇండియాలో అన్ని నల్ల గొర్రెలు ఉంటే మధ్యలో ఎక్కడైనా తెల్ల గొర్రె పుట్టొచ్చుగా. అలా ఎక్కడో ఒక నల్ల గొర్రె. అయితే ఈ నల్ల గొర్రె వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ మిగతా తెల్ల గొర్రెలన్నీ ఈ నల్ల గొర్రెను చూసి భయపడతాయి, దూరం దూరం పోతాయి. పైగా అక్కడ ఉండేటటువంటి గొర్రెల కాపరి షెపర్డు, ఒక రైతుగా మనం భావించుకుంటే ఆయనకి ఏమేమి లాభం ఉంటుంది? ఈ గొర్రెలను మార్కెట్లో అమ్మేస్తాడు, డబ్బులు సంపాదిస్తాడు. గొర్రెల యొక్క ఉన్ని, ఆ వూల్ తీసుకొని దాన్ని కూడా అమ్మి డబ్బులు సంపాదించుకుంటాడు. మరి ఈ నల్ల గొర్రె వల్ల ఈయనకి ఏమేముంది? లాభం కంటే అన్ని నష్టాలే ఉన్నాయి మనం గమనిస్తే. మిగతా గొర్రెలు దీన్ని చూసి భయపడతాయి, తెల్ల గొర్రెలని. పైగా దీన్ని అమ్ముదామంటే నలుపు చాలామంది దుశ్శకునము, చెడు సంకేతంగా భావిస్తారు చాలామంది బ్లాక్ కలర్ని, వాళ్ళ ఆచారాలను బట్టి. అంటే వాళ్ళకి బ్లాక్ ఇస్ ద సింబల్ ఫర్ ఈవిల్ ఓమెన్. సో ఎవరు దాన్ని కొనరు. పైగా దీని ఉన్నిని అమ్ముదామా అని చెప్తే ఆ ఒక గొర్రె నుంచి వచ్చే ఉన్ని అంతా దాని నుంచి ఇతను సంపాదించేది ఇంత. ఇలా ఏ రకంగా చూసినా గొర్రెల కాపరికి నల్ల గొర్రెను చూస్తే దాన్ని బట్టి నష్టమే ఉంటుంది తప్ప లాభం లేదు. అంటే ఆ గ్రూపులో సంథింగ్ మిస్ఫిట్, ఇట్ కెనాట్ ఫిట్ దేర్. ఈరోజు బ్లాక్ షీప్ అంటే మనల్ని మోసం చేసేది, లేకపోతే ఒక కుటుంబంలో ఒక విశ్వాసాన్ని, అంటే విశ్వాసఘాతకుడు, అందులో పొసగని వాడు, విశ్వాసహీనుడు, ఇన్ని అర్థాలతో మనం ఈరోజు బ్లాక్ షీప్ని మనం వాడుతున్నాం. ఈరోజు ఇంగ్లీష్లో ఏ పర్సన్ హూ ఈజ్ స్ట్రాంగ్లీ డిసప్రూవ్డ్, సో ఆమోదయోగ్యంగా కానటువంటి వ్యక్తి. ఇప్పుడు ఉదాహరణకు ఓ చిన్న అంశాన్ని ఇలా చూద్దాం మనం, ఒక ఎగ్జాంపుల్. ఐ లాస్ట్ ద బుక్ దట్ ఐ హ్యాడ్ కెప్ట్ హియర్ అన్ అవర్ ఎగో. గంట కింద నేను ఇక్కడ పెట్టిన పుస్తకం పోయింది నాకు. ఇట్ ఈస్ గాన్ నౌ. లేదు, ఎక్కడ పోయిందో. వీఆర్ జస్ట్ 4 of us. మనం ఇక్కడ ఉన్నదేమో 4. అండ్ ఆల్ ఆఫ్ యూ సే యూ డిడెంట్ సీ ద బుక్ ఎట్ ఆల్. మీరు ఎవరు పుస్తకం చూడలేదని అంటారు. ఇఫ్ సచ్ ఈస్ ద కేస్, హూ ఈజ్ ద బ్లాక్ షీప్? మరి ఇట్లాంటిదైతే ఆ విశ్వాసఘాతకుడు, ఆ నల్లగొర్రె, ఆ మోసకారు ఎవరు? మనం తెలుగులో అంటామే, అందరు అయ్యవారులే ఉన్నారు, మరి కోడెక్కడవా? అంటే అక్కడే ఉన్న వాళ్ళలోనే ఎవరో ఒకరు మోసగాడు ఉన్నాడు. అందుకే కుటుంబంలో, కుటుంబ వాతావరణంలో ఎవరైనా మోసం చేసే వ్యక్తి, మనం అంటాం అంటే అది మోసం చేసే వరకు కూడా వీడు విశ్వాసఘాతకుడు అన్న సంగతి తెలియదు. అంటే ఒక సంస్థ కావచ్చు, ఒక సమాజం కావచ్చు, ఒక కుటుంబం కావచ్చు, మొత్తంలో విశ్వాసహీనుడు, ఏ పర్సన్ హూ ఈజ్ స్ట్రాంగ్లీ డిసప్రూవ్డ్ అన్న అర్థంతో, మోసగాడు అన్న అర్థంతో ఈరోజు దెన్ హూ ఈజ్ ద బ్లాక్ షీప్ దెన్ అని ఇలా వాడటం జరిగింది. కాబట్టి బ్లాక్ షీప్ని ఇప్పుడు మోస్ట్ డిసడ్వాంటేజ్డ్ వ్యక్తి ఆర్ సంథింగ్ అన్న అర్థంతో మనం దీన్ని వాడుతున్నాం. ఇలా ఇడియమ్స్కి, అంటే వొకాబులరీలో, పదజాలంలో సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజల్ వర్బ్స్, అంటే సమానార్థకాలు, వ్యతిరేకార్థకాలు, సమోచ్చరణ పదాలు, జాతీయాలు, క్రియాపదాలు. ఈ జాతీయాలు, క్రియాపదాలు, ఈ 2 అంశాలే ఎక్కువగా ఈ నాన్ ఇంగ్లీష్ పీపుల్కి ఇబ్బందికరంగా ఉంటాయి.
మనం ఒక్కసారి ఈ ఎవరైనా సినానిమ్స్, యాంటానిమ్స్, హోమోఫోన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పుస్తకం తీసుకొని నేర్చుకొని వాక్య నిర్మాణం చేస్తే వచ్చేస్తుంది. కానీ ఇడియమ్స్, ఫ్రేజెస్ లాంటివి ఇలా కథలు తెలుసుకోవటం వల్ల చాలా గరిష్టంగా జీవితకాలం మొత్తంలో ఇంకెప్పుడు మనం మర్చిపోం. అమెజాన్ తెలిసిపోయింది మగరాయుడు, A1 అద్భుతమైన క్వాలిటీలో ఉన్న, లేకుంటే బ్లాక్ షీప్ విశ్వాసఘాతకుడు, ఇంకెప్పటికీ మర్చిపోం. ఇలా గనక మనం చేస్తే మంచి మార్కులు పొందొచ్చు. కేవలం ఇదేదో టీజీటీ, పీజీటీ అని కాకుండా ప్రతి పోటీ పరీక్షకు ఉపయోగపడుతూ లర్నింగ్ని ఒక అద్భుతమైన ప్రక్రియగా చేయడమే ఉపాధ్యాయుడి యొక్క ధర్మం. రేపొద్దున మనం కూడా ఏ టీచర్ కెన్ మేక్, హీ కెన్ బ్రేక్ ద క్లాస్ అండ్ ద సొసైటీ. ఆ దిశలో మనం కృషి చేసి మంచి మార్కులు సాధిద్దాం. విజయీ భావ.